ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 18వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి చతుర్దశి ఉదయం 7:53 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వాభాద్ర తెల్లవారుజామున 5:35 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:03 నుంచి 1:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:45 వరకు. అమృతకాలం రాత్రి 10:21 నుంచి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం ఫాల్గుణ చతుర్దశి అమావాస్య. ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం. ఫాల్గుణ మాసం అనేది మన తెలుగు సంవత్సరంలో ఆఖరి నెల అని మీకు తెలిసిందే. అంటే ఈరోజు వచ్చే అమావాస్య ఈ సంవత్సరానికి చిట్ట చివరి అమావాస్య అన్నమాట. దీని తరువాత మనకు ఉగాది పండుగతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన చాలా బలమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. పాత సమస్యలను నెగటివ్ ఆలోచనలను వదిలించుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికే రోజుగా దీనిని మనం భావించాలి. సాధారణంగా అమావాస్య అనగానే చాలామంది భయపడుతుంటారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టకూడదు, అశుభం అని అనుకుంటారు. కానీ నిజానికి అమావాస్య అనేది మన పితృదేవతలకు అలాగే అమ్మవారి ఆరాధనకు ఎంతో శక్తివంతమైన రోజు. మన పనులు నిరాటంకంగా సాగాలంటే, ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడే మన పూర్వీకులను ఈరోజు తప్పక స్మరించుకోవాలి. వీలైన వారు ఈరోజు ఉదయం పూట చతుర్దశి ఉన్న సమయంలోనే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ ఇంట్లో ఎప్పట్లాగే దేవుడికి దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత అమావాస్య తిథి మొదలైనప్పుడు మీ వంటగదిలో కొద్దిగా అన్నం నువ్వులు కలిపి కాకికి పెట్టి మీ పెద్దల పేరు తలుచుకొని నమస్కరించుకోండి. ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయని పండితులు చెబుతారో, ఎవరి ఇళ్లలో అయితే తరచూ గొడవలు లేదా అనారోగ్య సమస్యలు వస్తుంటాయో వారు ఈ చిన్న పని చేయడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ అమావాస్య బుధవారం రోజు కావడం మరో విశేషం. బుధవారానికి అధిపతి బుధగ్రహం. జ్యోతిష శాస్త్రంలో బుధుడు మనకు తెలివితేటలను, వ్యాపారంలో లాభాలను, చదువులో ఏకాగ్రతను, వాక్చాతుర్యాన్ని ఇస్తాడు. అలాగే మనం ఈరోజు ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు విఘ్నేశ్వరుడు. పిల్లలు చదువులో రాణించాలన్నా, వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు వినాయకుడికి ఒక చిన్న పూజ చేయడం ఎంతో మంచిది. పెద్దగా ఖర్చు పెట్టి ఆర్భాటంగా పూజలు చేయనవసరం లేదు. ఒక పచ్చటి గరిక పోచను లేదా కొన్ని పచ్చపెసలను వినాయకుడి పటం ముందు ఉంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. స్వామి, నా బుద్ధిని సన్మార్గంలో నడిపించు, నా నిర్ణయాలు సరైనవిగా ఉండేలా చూడు, నా పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకో అని మీ మాతృభాషలో మీకు వచ్చిన మాటల్లోనే ప్రార్థించండి. అలాగే బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల జాతకంలో ఉన్న ఎన్నో దోషాలు పటాపంచలవుతాయి. ఇక ఈరోజు ఉన్న మరో అతి ముఖ్యమైన వాతావరణ జ్యోతిష్య మార్పు ఏమిటంటే ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం కావడం. సూర్య భగవానుడు ఒక్కో నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్నే మనం కార్తె అని పిలుస్తాం. ఈరోజు సూర్యుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. మన పూర్వీకులు ఈ కార్తెలను బట్టే వ్యవసాయ పనులు, వాతావరణ మార్పులు, ఆరోగ్య నియమాలు పాటించేవారు. ఈ ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం నుంచి వాతావరణంలో వేడి క్రమంగా పెరుగుతుంది. ఎండాకాలం తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. చెట్లు ఆకురాల్చి కొత్త చిగుళ్ళు వేసే సమయం ఇది. వాతావరణంలో వచ్చే ఈ మార్పులకు తగ్గట్టుగా మనం కూడా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. నూనె పదార్థాలు, మసాలాలు తగ్గించి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవడం మంచిది. అలాగే సూర్యుని ప్రతాపం పెరిగే ఈ సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, ఒక రాగి చెంబుతో సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల మనకు శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మార్చి 18వ తేదీ అనేది మన గతానికి, రాబోయే భవిష్యత్తుకు మధ్య ఒక వారధి లాంటిది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆఖరి అమావాస్య కాబట్టి ఈరోజు మీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి. ఇంట్లో మూలన పడి ఉన్న పాత వస్తువులను, వాడని చెత్తను బయట పారేయడానికి ఇది సరైన రోజు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఉగాది నాటికి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎవరితోనూ వాదనలకు దిగకుండా మౌనంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. సాయంత్రం వేళ వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి లేదా వినాయకుడి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని 2 దీపాలు వెలిగించండి. మీ మనసులోని బరువంతా దేవుడి పాదాల దగ్గర వదిలేయండి. అమావాస్య చీకటిని పారద్రోలే దీపంలా మీ జీవితంలో కూడా కొత్త వెలుగులు రావాలని, మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని
ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమ శివాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. ఖర్చు అధికమైన ఇబ్బంది ఏమీ రాదు. భూ గృహ యోగాలు ఉన్నాయి. ప్రశంసలు లభిస్తాయి. బుద్ధి బలం చురుగ్గా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాల వల్ల మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. లక్ష్యాన్ని చేరుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి. గృహ వాహన యోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవ బలం కాపాడుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అంతా అనుకూలంగానే ఉంటుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మీరేంటో మీకు బాగా తెలుసు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని మీ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించుకోవాలి. ఆలోచిస్తే ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. నేడు వీరికి వాహన యోగం కలగనుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం సూర్యారాధన చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే పనులు పూర్తవుతాయి. విఘ్నాలను తెలివితో అధిగమిస్తారు. విజయాలు రావడం కాస్త ఆలస్యమవుతుంది. కలహ సూచన. శాంత చిత్తంతో వాటిని పరిష్కరించండి. శుభవార్తను వింటారు. అదృష్ట యోగం ఉంది. పనుల్లో శ్రద్ధ అవసరం. ఆర్థికంగా అనుకూలమైన కాలం. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. వాహన యోగం ఉంది. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. పెద్దలను మెప్పిస్తారు. కుటుంబ సభ్యుల సాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు. మీకు మీ భాగస్వామికి మధ్య విషయాలు సజావుగా జరుగుతాయి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఒంటరిగా ఉంటే ప్రేమ అనే విషయాలకు దూరంగా ఉండడం ఉత్తమం. సన్నిహితుల సహాయం అందుతుంది. మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నవగ్రహారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. నిండు మనస్సుతో మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. చంచలత్వం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆర్థికంగా శుభకాలం. నూతన వస్తు వాహన యోగాలు ఉన్నాయి. అనుకోని సంఘటన వల్ల మేలు జరుగుతుంది. రుణపీడ తొలగుతుంది. మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసే కాలం ఇది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు తొలగుతాయి. అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరుతాయి. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లాభాలు ఉండవచ్చు. గృహం వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. వెతుకుతున్నది దొరుకుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనపరుస్తారు. సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొందరి వల్ల అవరోధాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆనందించే అంశాలు ఉన్నాయి.
కొన్ని శుభవార్తలు అందుకుంటారు. నేడు మీకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికపరమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోభీష్టం నెరవేరుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మంచి ప్రవర్తనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దైవ బలం రక్షిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. గృహంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. సమిష్టిగా పనిచేసి అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. క్రమంగా ఒక్కో మెట్టు పైకెక్కుతారు. శుభకాలం ఉంది. కష్టాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. శ్రమను బట్టి ఫలితం వస్తుంది. అవాంతరాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో ఊహించని ఇంక్రిమెంట్లు వస్తాయి. లక్ష్మీ కటాక్షం ఉంది. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది. కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో స్థిరమైన ఫలితాన్ని పొందుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. ఈరోజు మీలో ఆసక్తిని పెంచే వ్యక్తి మీకు కనిపిస్తారు. అయితే వారికి దూరంగా ఉండకుండా మీరే మొదటి అడుగు వేయాలని భావిస్తారు. అందువల్ల మీకు మేలు జరగనుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. సమస్యలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విష్ణు స్మరణ ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. సహనం అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. సంపదలు పెరుగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు నిర్మిస్తారు. కీర్తి లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది. వస్తు లాభం ఉంది. బుద్ధి చాంచల్యం వల్ల కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. పనిలో మీకు అప్పగించిన బాధ్యతల కారణంగా మీకు ఇష్టమైన వారు కుటుంబం నుంచి కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. మీ పని జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి మీకు కొంచెం ప్రణాళిక అవసరం. పని కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే చేపట్టిన పనిని మాత్రం మధ్యలోనే వదిలిపెట్టకూడదు. ఉద్యోగులకు తోటివారు సహాయం చేస్తారు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూల కాలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దుర్గా ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కాలానుగుణంగా పనిచేయండి. అవరోధాలు ఉంటాయి. శాంత చిత్తంతో ఆలోచిస్తే సమస్య రాదు. కుటుంబ సభ్యుల సూచనల మేరకు పనిచేస్తే మంచిది. ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణంలో జాగ్రత్త. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కీర్తి, సంతోషం లభిస్తాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపార లాభం ఉంది. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు.
బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. కొన్ని అపోహలు తొలగుతాయి. మీ నిజాయితీని గమనించి ఇతరులు మిమ్మల్ని ఉన్నతులుగా భావిస్తారు. ఒక మేలు జరుగుతుంది. మీ ప్రేమ జీవితానికి సంబంధించి మీరు మంచి స్థానంలో ఉంటారు. మీ భాగస్వామిని నమ్మండి. అనుమానాస్పదంగా ఉండకండి. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని బాధపెట్టే పనులు చేయరని తెలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. గణపతి ధ్యానం జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప విజయం సొంతమవుతుంది. చంచల స్వభావంతో కాలం వృధా కానియవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఏకాగ్రత లోపించకుండా పనిచేయాలి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధనధాన్య వృద్ధి సూచితం. శుభ ఫలితాలు ఉన్నాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతన ఉత్సాహం. నూతన విషయాలు తెలుసుకుంటారు. అవసరాలకు పనులు పూర్తి చేయగల సమర్థత లభిస్తుంది. ఒక నిర్ణయం వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహాది శుభకార్యాలపై చర్చ జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిస్క్ తీసుకోవడానికి, మీ కంఫర్ట్ జోన్ నుంచి వైదొలగడానికి ఇది మంచి రోజు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పనిచేసే చోట ప్రమోషన్లు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆస్తి కలిసి వస్తుంది. మీ మంచితనం వల్ల ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. సమాజంలో పేరు సంపాదిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్ట యోగం పొందుతారు. ప్రయత్నం ఫలిస్తుంది. త్వరగా విజయం లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. కార్యసిద్ధికి మిత్రుల సలహాలు బాగా పనిచేస్తాయి. ఒక పనిలో శీఘ్ర విజయం లభిస్తుంది. ఆందోళన నుంచి బయటపడతారు. సమర్థవంతంగా పనిచేస్తే ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. ఒత్తిడికి గురి కావద్దు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కార మార్గాలు ఏర్పడతాయి. ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. సోదరుల నుంచి ధనలాభాలు ఉన్నాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు జరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దగ్గర వారి సహకారం లభిస్తుంది. మీ గతంలో తెలిసిన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. కానీ మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో దాని గురించి ఆలోచించడం మంచిది. అయితే చెడు కన్నా మంచి జరిగే దిశగా ఆలోచనలు సాగాలి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులు ఉద్యోగులకు లాభసాటిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలు చేయాలని భావిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఇష్టదేవతారాధన శక్తిని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ప్రయత్నం ఫలిస్తుంది. త్వరగా విజయం లభిస్తుంది. సంపదలు సమకూరుతాయి. గౌరవ పురస్కారాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. కార్యసిద్ధికి మిత్రుల సలహాలు బాగా పనిచేస్తాయి. ఒక పనిలో శీఘ్ర విజయం లభిస్తుంది. ఆందోళన నుంచి బయటపడతారు. అదృష్టవంతులవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురు కావచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గం ఉంటుంది. ఎవరితోనూ గొడవలు పనికిరావు. అశాంతికి కారణమయ్యే ఏ పని చేయవద్దు. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఆనందదాయకంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఈరోజు పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. కేవలం మార్పు కోరుకున్నందున మీరు బిజీగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంటారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఒకే రోజు అన్ని పనులు చేయలేరని తెలుసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు అవుతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. నమ్మకంతో పనిచేయండి. ధనవంతులవుతారు. ముఖ్య కార్యాల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న సమయానికే పనులు పూర్తి చేయాలి. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ పనులు మీరే శ్రద్ధగా చేయండి. ఉత్తమ ఫలితం అందుతుంది. మంచి నిర్ణయం తీసుకుంటారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు యత్నాలు సఫలం. గతంలో మీరు చేసిన మేలు ఇప్పుడు అక్కడకు వస్తుంది. సమయోచిత నిర్ణయం ద్వారా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. మీకు ఇష్టమైన వారికి సమయం కేటాయిస్తూనే మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మేలు జరుగుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు అనుకున్న ఫలితాలు రానున్నాయి. మీ చేతికి కొంతమేర ఆస్తి అందుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. స్థానచలనం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ ధ్యానం సంపదనిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప విజయం ఒకటి లభిస్తుంది. అభివృద్ధి చెందుతారు. అదృష్ట యోగం ఉంది. దైవ బలం సహకరిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తవుతుంది. నూతన అధికారం వస్తుంది. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. మంచి కాలం కొనసాగుతుంది. మంచి మనసుతో ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. అనుకున్నది జరుగుతుంది. ఆత్మీయుల సూచనలతో పనులు పూర్తవుతాయి. సంతానం ద్వారా కలిసి వస్తుంది. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. గృహ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను శోధించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు మీకు అశాస్త్రీయంగా అనిపించవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయం అవుతుంది. అవతల వ్యక్తిపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది.
ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పదోన్నతి స్థానచలనాలకు అవకాశం ఉండవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. నలుగురికి సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న ఫలితం రావాలంటే విశేష కృషి పడాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. కష్టాలు తొలగుతాయి. దగ్గర వారికి మేలు జరుగుతుంది. అధిక వ్యయం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. జీవితంలో ముందడుగు పడుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంతమేర తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు. గత అనుభవంతో మేలు జరుగుతుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. అవసరాలకు సహాయం లభిస్తుంది. ఒక మేలు జరుగుతుంది. కొన్ని సంఘర్షణల నుంచి బయటపడతారు. ఈరోజు మీరు అన్ని విధాలుగా గతంలో చేసిన పనుల ప్రభావాన్ని అనుభవిస్తారు. ఇందులో మంచి చెడు కలిసి ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యాయామాలతో మానసిక ప్రశాంతత పొందవచ్చు. మీ మెదడుకు పదును పెడతారు. అయితే వెనుకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుని మీ మనసులో ఉన్న విషయాలను కోరుకుంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. విష్ణు స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.